తల్లి తండ్రి తర్వాత గురువును దైవంగా భావిస్తాం. అలాంటి గురువుల్ని గత వైసీపీ ప్రభుత్వం ముప్పు తెప్పలు పెట్టింది. మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లను కంట్రోల్ చేసేందుకు నిలబెట్టడం నుంచి పిల్లల బాత్రూంల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే వరకు టీచర్లను వెంటాడి వేధించింది. ఇప్పుడు వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. గురువులకు గౌరవం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ హయాంలో టీచర్లను వేధించుకు తిన్నారంటే అతిశయోక్తి కాదు. చలో విజయవాడ పేరిట చేపట్టిన ఉద్యమంలో టీచర్లు కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పట్లో టీచర్లను జగన్ ప్రభుత్వం వెంటాడింది. టీచర్లను మరింత రాచిరంపాన పెట్టాలని భావించిన జగన్ తనకు నమ్మకస్తుడు వీర విధేయుడైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. దీంతో ఆకస్మిక తనిఖీలు యాప్ల పేరుతో టీచర్లను ప్రవీణ్ ప్రకాష్ వెంటాడారు. చివరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టారు. ఉదయాన్నే స్కూల్ కు వెళ్లిన వెంటనే బాత్రూంలు ఎలా ఉన్నాయో ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టారు. స్కూల్ ఉన్న ప్రాంతంలో నెట్వర్క్ లేని పక్షంలో ఆ ఫోటో అప్లోడ్ కాకపోతే వెంటనే టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సందర్భాలు బోలెడున్నాయి. ఒకవేళ ఫోన్ బాగా లేకపోయినా ఫోటోలో తేడాగా కనిపించినా బాత్రూంలు ఎందుకు నీట్ గా లేవని కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేవారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. యూనిట్ పరీక్షల్లో పిల్లలకు వచ్చిన మార్కులను మరో యాప్ లో అప్లోడ్ చేయాలని కూడా చెప్పారు. స్కూల్లో టీచర్ ఒక్కరే ఉంటే ఆ స్కూల్లో ఉండే 300 మంది పిల్లల మార్కులు అప్లోడ్ చేయాలంటే పాఠాలు ఎలా చెప్తారో కూడా అర్థం కాని పరిస్థితి. విద్యా బోధనకు సంబంధం లేకుండా బోధనేతర యాప్లను ఎక్కువగా గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. యాప్లను తొలగించాలని టీచర్లు విజ్ఞప్తి చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు టీచర్ల కష్టాలకు ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఉపాధ్యాయుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని యాప్ ను రద్దు చేసింది. ఇచ్చిన హామీతో ఏపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులని అవమానకరంగా చేసేటువంటి యాప్లు కానీ బోధనకు ఆటంకం కలిగించేటువంటి యాప్స్ను కానీ తొలగిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా వారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా పాఠశాల విద్యలో మరి కమిషనర్ గారు ఆ యాప్ ఏదైతే ఐఎంఎంఎస్ యాప్లో ఈ టైల్ పరిశుభ్రంగా చేసేటువంటి మరుగుదొడ్లను పరిశుభ్రంగా చేసేటువంటి టైల్ని తొలగించడం అనేటువంటి జరిగింది. మరి మొట్టమొదటగా ఆ తొలగింపు చేసినటువంటి దానికి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారికి మరి దీన్ని గతంలో హామీ ఇచ్చినటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యాప్లతో వేధించడమే కాదు, ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు జీతాలు కూడా చెల్లించలేదు. మిగతా శాఖల ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించిన తర్వాత ప్రతి నెల 10వ తేదీ తర్వాత మాత్రమే జీతాలు చెల్లించి వేధించారని కూడా ఉపాధ్యాయులు చెబుతున్నారు. చెల్లించాల్సిన ఈఎంఐలను కూడా సకాలంలో చెల్లించకపోవడంతో అనేక మంది డిఫాల్టర్లుగా మారారని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు. యాప్లతో పాటు ఆకస్మిక తనిఖీలు, వివిధ రకాల బోధనేతర పనులు అప్పచెప్పి వాటన్నిటినీ పూర్తి చేయని పక్షంలో షోకాజ్ నోటీసులు ఇచ్చి వేధించారని కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా వీటన్నిటినీ లోకేష్ దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకువెళ్లాయి. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లోకేష్ హామీ ఇచ్చారు. టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరించే బాధ్యతను తాము తీసుకుంటామని కూడా ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు.